So here in this video, I would like to explain about turn on methods of a thyristor. These are also called as triggering methods of a thyristor. అంటే థరిస్టర్ని ఆన్ చేసే మెథడ్స్ని ఏమంటామంటే థరిస్టర్ని టర్న్ ఆన్ చేసే మెథడ్స్ని ఏమంటాము అంటే ట్రిగ్గరింగ్ మెథడ్స్ అని అంటాం. ఓకే, థరిస్టర్ని ఆఫ్ చేసే మెథడ్స్ని ఏమంటాము అంటే కామ్యుటేషన్ టెక్నిక్స్ అంటాం. కామ్యుటేషన్ టెక్నిక్స్. ఓకే, సో ఈ వీడియోలో టర్న్ ఆన్ మెథడ్స్ గురించి లేదా ట్రిగ్గరింగ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థరిస్టర్ కనుక టర్న్ ఆన్ అవ్వాలి అంటే టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఏంటి, థరిస్టర్ మస్ట్ బీ కనెక్టెడ్ ఇన్ ఫార్వర్డ్ కనెక్షన్ ప్యాటర్న్. అంటే థరిస్టర్లో యానోడు పాజిటివ్ టెర్మినల్కి, క్యాథోడు నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది థరిస్టర్ అనుకున్నాం అనుకోండి, ఇది థరిస్టర్ అయితే సో ఇది యానోడు, ఇది క్యాథోడు. ఓకే, సో యానోడ్ టెర్మినల్లో సప్లైలో పాజిటివ్కి కనెక్ట్ అవ్వాలి, క్యాథోడ్ టెర్మినల్లో సప్లైలో నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అవ్వాలి. అది ఫస్ట్ కండిషన్. ఒక సెకండ్ కండిషన్ ఏంటంటే వీ హ్యావ్ టు అప్లై సమ్ ట్రిగ్గరింగ్ మెథడ్స్, టర్న్ ఆన్ మెథడ్స్. ఓకే, సో ఆ టర్న్ ఆన్ మెథడ్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ మెథడ్, second one is gate triggering method, and the third one is dv by dt triggering method, fourth one is temperature triggering method, and the fifth one is light triggering method. Okay, so first method is a forward voltage triggering method. So forward voltage triggering method ante, so this is the diagram for this forward voltage triggering method. So this is the thyristor, so this is the anode terminal and this is the cathode terminal of the thyristor. So anode terminal is connected to the positive of the supply and the cathode terminal is connected to the negative of the supply. Okay, the thyristor is connected in forward connection pattern. Okay, so once the thyristor is connected in the forward connection pattern, so ఇప్పుడు ఏం చేయాలి అంటే you have to increase this forward voltage. సో ఫార్వర్డ్ వోల్టేజ్ అంటే ఏంటి, ఇది సప్లై వోల్టేజ్. ఈ థైరిస్టర్ ఫార్వర్డ్ వోల్టేజ్ని ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో ఇలా థైరిస్టర్ ఫార్వర్డ్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తే సో ఎక్కడైతే ఈ ఫార్వర్డ్ వోల్టేజు ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ విబిఓ అంటాం. మనం విఐ క్యారెక్టరిస్టిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పాం ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. సో ఎక్కడైతే ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ని రీచ్ అయిందో ఆ పాయింట్ దగ్గర ఏమవుతుంది, థైరిస్టర్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ గేట్ సర్క్యూట్ ఉంది చూసారా, ఈ గేట్ సర్క్యూట్ మనం ఓపెన్లోనే ఉంచుతాం. ఈ గేట్కి ఎలాంటి సప్లై కనెక్ట్ చేయం. ఓకే, సో గేట్కి ఎలాంటి సప్లై కనెక్ట్ చేయకుండా గేట్ సర్క్యూట్ని ఓపెన్లో ఉంచి ఈ థైరిస్టర్ ఫార్వర్డ్ వోల్టేజ్ని కనుక మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సో ఎక్కడైతే ఫార్వర్డ్ వోల్టేజ్ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ని క్రాస్ చేస్తుందో టచ్ చేస్తుందో ఆ పాయింట్ దగ్గర థైరిస్టర్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. ఇది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్. సో నెక్స్ట్ గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్. సో గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్ అనేది చాలా కామన్గా యూజ్ చేసే మెథడ్. ఇది మోస్ట్ ఎకనామికల్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ అని చెప్తాం. ఓకే, కామన్గా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్. సో ఈ గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్లో ఏం చేస్తాం, థైరిస్టర్ని యాజ్ యూజువల్గా ఫార్వర్డ్ కనెక్షన్ ప్యాటర్న్లో కనెక్ట్ చేసేసి ఓకే, సో గేట్కి సప్లై అవ్వాలి. ఇంకొక సోర్స్ యూజ్ చేసి ఈ సోర్స్లో ప్లస్ టెర్మినల్ ఏమో గేట్కి కనెక్ట్ అవ్వాలి, నెగిటివ్ టెర్మినల్ ఏమో క్యాథోడ్కి కనెక్ట్ అవ్వాలి. అంటే గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్లో మనం ఏం చేస్తాం, గేట్కి క్యాథోడ్కి ఒక సప్లై ఇస్తాం, గేట్కి క్యాథోడ్కి సప్లై కనెక్ట్ చేస్తాం. సో ఇదే గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్ అంటే. సో గేట్కి క్యాథోడ్కి కనెక్ట్ చేసి సప్లై కనెక్ట్ చేసిన తర్వాత ఓకే, సో థైరిస్టర్ ఆల్రెడీ ఫార్వర్డ్ కనెక్షన్ ప్యాటర్న్లో కనెక్ట్ అయింది. సో గేట్కి క్యాథోడ్కి సప్లై అప్లై చేసి సో ఓకే గేట్కి ట్రిగ్గరింగ్ ఇస్తాం. దిస్ ఈస్ కాల్డ్ గేట్ ట్రిగ్గరింగ్ అంటాం. సో ఎప్పుడైతే గేట్కి క్యాథోడ్కి సప్లై కనెక్ట్ చేసి గేట్కి ట్రిగ్గరింగ్ ఇచ్చామో థైరిస్టర్ అనేది ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ గేట్కి క్యాథోడ్కి సప్లై అంటున్నాం కదా. సో గేట్కి క్యాథోడ్కి సప్లై అనేటప్పుడు ఇక్కడ నువ్వు డీసీ సప్లై ఇవ్వచ్చు, ఏసీ సప్లై ఇవ్వచ్చు, లేదా యూ కెన్ ఆల్సో గివ్ పల్స్. సో డీసీ సప్లై కనుక ఇచ్చామనుకోండి సో డీసీ గేట్ ట్రిగ్గరింగ్ అంటాం. ఏసీ సప్లై కనుక ఇస్తే ఏసీ గేట్ ట్రిగ్గరింగ్. పల్సెస్ కనుక ఇచ్చామనుకోండి అంటే కొన్ని పల్సెస్ని జనరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూఎం పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటాం. ఓకే, పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్స్ యూస్ చేసి పల్సెస్ జనరేట్ చేసి ఆ పల్సెస్ని మనం ఈ గేట్కి ఇస్తాం. ఓకే, సో దాన్ని పల్స్ గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్ అంటాం. లేదంటే యూజేటీ ఉంది, యూజేటీని యూజ్ చేసి కూడా మనం పల్సెస్ని జనరేట్ చేస్తాం. సో పల్స్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, సో ఇలా పల్సెస్ని కనుక జనరేట్ చేసి ఈ పల్సెస్ని కనుక మనకి గేట్కి ఇస్తే దాన్ని ఏమంటామంటే పల్స్ గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్ అంటాం. ఓకే,
సో దిస్ ఇస్ ద గ్రాఫ్ బిట్వీన్ ద గేట్ కరెంట్ అండ్ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. సో మనకు తెలుసు మనం అప్లై చేసే వోల్టేజ్ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ని కనుక రీచ్ అయితే థైరిస్టర్ ఆన్ అవుతుంది. ఓకే, సో నువ్వు గేట్ కరెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఏమవుతుంది, ఆ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ బిట్వీన్ ద గేట్ కరెంట్ అండ్ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. సో నెక్స్ట్ dV/dt triggering. Okay, so as usually you connect the thyristor in the forward connection pattern. యానోడ్ని పాజిటివ్ సప్లైలో పాజిటివ్కి కనెక్ట్ చేయండి, క్యాథోడ్ని తీసుకెళ్ళి సప్లైలో నెగిటివ్గా కనెక్ట్ చేస్తాం. ఓకే, సో కనెక్ట్ చేసిన తర్వాత when the thyristor is connected in the forward connection pattern, we know very well that జంక్షన్ J1 ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. జంక్షన్ J3 ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. బట్ జంక్షన్ J2 రిమైన్స్ ఇన్ రివర్స్ బయాస్. ఓకే, సో జంక్షన్స్ J2 రిమైన్స్ ఇన్ రివర్స్ బయాస్. సో ఈ కండిషన్స్లో ఈ జంక్షన్ J2 మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కెపాసిటర్. ఓకే, సో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ కెపాసిటర్. సో కెపాసిటర్ లాగా యాక్ట్ చేస్తుంది జంక్షన్స్ J2 అనేది. ఓకే, సో వీ నో దట్ ద ఫార్ములాస్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, కరెంట్ అక్రాస్ కెపాసిటర్ ఫార్ములాస్ ఆర్ దేర్. సో ద కరెంట్ అక్రాస్ ద కెపాసిటర్ IC ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో C dV/dt. So this is the basic formulas that we have learned: voltage across resistor, current across resistor, voltage across inductor, current across inductor. Okay, so current across capacitor, voltage across capacitor, basic formulas man telusu. Aa formulas nunchi current across the capacitor ante em pettochu, I is equal to C dV/dt. ఓకే, సో ఇక్కడ జంక్షన్ J2 కెపాసిటర్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి, ఓకే, సో ద ఛార్జింగ్ కరెంట్ IC is equal to, so junction capacitance CJ into VA forward voltage dVA/dt. ఓకే, సో నౌ ఇప్పుడు మనకి అంటే ఈ ఛార్జింగ్ కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది, జంక్షన్ కెపాసిటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ dVA/dt, that means a rate of change of this forward voltage, nothing but dV/dt. okay, అంటే once the thyristor is designed, this junction capacitance is constant. అంటే ఈ ఛార్జింగ్ కరెంటు దేని మీద డిపెండ్ అవుతుంది, dV/dt మీద డిపెండ్ అవుతుంది. సో ఇఫ్ ద dV/dt ఈస్ ప్రొడ్యూస్డ్, దట్ మీన్స్ సడన్ చేంజ్ ఆఫ్ ఫార్వర్డ్ వోల్టేజ్, సడన్ చేంజెస్ ఆఫ్ ఫార్వర్డ్ వోల్టేజ్ కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే ఏమవుతుంది, dV/dt ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ యాజ్ ద dV/dt ఇంక్రీజెస్, ద ఛార్జింగ్ కరెంట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, సో ఎప్పుడైతే ఈ జంక్షన్స్ J2లో ఛార్జింగ్ కరెంట్ కనుక నీకు ఇంక్రీజ్ అయ్యిందో, ఓకే, సో దట్ యాక్ట్స్ లైక్ ఏ గేట్ కరెంట్, రైట్. సో ఎప్పుడైతే నీకు జంక్షన్స్ J2లో ఛార్జింగ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యిందో, ఈ జంక్షన్స్ J2 అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, రివర్స్ బయాస్ నుంచి ఫార్వర్డ్ బయాస్ కింద మారుతుంది. సో ఎప్పుడైతే జంక్షన్స్ J2 ఫార్వర్డ్ బయాస్లోకి మారిందో, థైరిస్టర్ అనేది కండక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ అ dV/dt ట్రిగ్గరింగ్. Okay, so next method is temperature triggering. Okay, so we know that when the thyristor is connected in the forward connection pattern, junctions J1 forward bias అవుతుంది, ఆ J3 forward bias అవుతుంది, ఆ J2 reverse bias లో ఉండిపోతుంది. Okay, so now as it is in the reverse bias, the width of the depletion layer is very high. సో ఎప్పుడైతే ఈ జంక్షన్ J2లో నీకు విత్ ఉండొచ్చు, సో డిప్లీషన్ లేయర్ ఆ విత్ కనుక డిక్రీజ్ అయిపోయింది అనుకోండి, రివర్స్ బయాస్ నుంచి ఆటోమేటిక్గా ఫార్వర్డ్ బయాస్లోకి మారిపోతుంది. ఓకే, సో ఈ జంక్షన్స్ J1 J3 ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి కాబట్టి ఆ డిప్లీషన్ లేయర్ విత్ అనేది ఉండదు. ఈ జంక్షన్ J2 రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి ఆ విత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, డిప్లీషన్ లేయర్ విత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేసాం అనుకోండి. ఓకే, సో యాక్చువల్గా ఈ టెంపరేచర్ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే, ఈ జంక్షన్స్ J2 రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ ఏం చేస్తుంది, దట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఇన్ ద జంక్షన్ J2. ఓకే, ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంటు ఆ జంక్షన్ J2లో టెంపరేచర్ని ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఎప్పుడైతే జంక్షన్ J2లో టెంపరేచర్ నీకు ఇంక్రీజ్ అవుతుందో, ఓకే, ఆ డిప్లీషన్ లేయర్ విత్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే డిప్లీషన్ లేయర్ విత్ అనేది డిక్రీజ్ అయిపోయి మినిమైజ్ అయిపోయిందో, మొత్తం వ్యానిష్ అయిపోయిందో, అప్పుడు జంక్షన్ J2 ఫార్వర్డ్ బయాస్లోకి మారుతుంది, అంటే థైరిస్టర్ కండక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టెంపరేచర్ ట్రిగ్గరింగ్.
సో నెక్స్ట్ వన్ ఈజ్ లైట్ ట్రిగ్గరింగ్ మెథడ్. సో లైట్ ట్రిగ్గరింగ్, సో యాక్చువల్గా గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్లో ఈ గేట్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ అయింది, పీ టైప్కి కదా, పీ లేయర్కి కదా. సో దిస్ is p layer, n layer, p layer, n layer. Okay, so this gate terminal is connected to p layer, so it is nearby cathode, so that we are giving the supply to the gate to cathode in gate triggering method in very efficient method. ఓకే, సో ఈ కేసెస్లో లైట్ ట్రిగ్గరింగ్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ గేట్ టెర్మినల్ బదులు ఏం పెడతాము అంటే, సో ఈ గేట్ ట్రిగ్గరింగ్ బదులు మనం ఏం పెడతామంటే రెసెస్ అంటాం, RESESS, రెసెస్ ఆర్ నిచే. సో దిస్ ఈస్ ద రెసెస్. A recess as placed in the inner p layer of the thyristor. So this is p layer, inner p layer of the thyristor. అంటే గేట్ టెర్మినల్ కనెక్ట్ చేసే చోట ఈ రెసెస్ని ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రెసెస్లోకి నీకు లైట్ రేడియేషన్ కనుక నువ్వు సెండ్ చేస్తే, లైట్ రేడియేషన్ కనుక మనం పంపిస్తే ఏమవుతుంది, ఈ జంక్షన్స్ J2 అనేది రివర్స్ బయాస్ నుంచి ఫార్వర్డ్ బయాస్లోకి మారుతుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ థైరిస్టర్స్ని ఏమంటామంటే జనరల్గా మనం LASCR అంటాం, అంటే లైట్ యాక్టివేటెడ్ సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్, LASCR. ఓకే, సో కొన్ని కేసెస్లో ఏంటంటే అప్లికేషన్స్ని బట్టి గేట్ ట్రిగ్గరింగ్ యూజ్ చేస్తాడు, అండ్ అట్ ద సేమ్ టైం ఈ లైట్ ట్రిగ్గరింగ్ మెథడ్ని, రెండు ట్రిగ్గరింగ్ మెథడ్స్ని కంబైన్ చేసి యూజ్ చేయొచ్చు. సెపరేట్గా యూజ్ చేస్తారు, లేదా కంబైన్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట అప్లికేషన్స్ బట్టి. సో జనరల్గా HVDC ట్రాన్స్మిషన్ సిస్టమ్స్లో ఈ LASCRని కామన్గా యూజ్ చేస్తారు. Okay, so this is about turn on methods or triggering methods of an SCR. So those are forward voltage triggering, gate triggering, dV/dt triggering, temperature triggering and light triggering. Okay, so ఈ అన్ని ట్రిగ్గరింగ్ మెథడ్స్లో గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్ అనేది వెరీ ఎఫిషియంట్ మెథడ్, సో వెరీ కామన్లీ యూజ్డ్ మెథడ్.